హలో ఫుడీస్, ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీ గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని క్యారెట్ అలాగే క్యాబేజ్ని బాగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, దాంట్లో ఒక చిటికెడు నీళ్లు కూడా వేసుకోకూడదు, ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న రౌండ్గా చేసి బాల్స్గా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టిన తర్వాత కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టొమాటో సాసు, కొంచెం సోయా సాసు, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని దాంట్లో వేసుకొని ముందుగా చేసుకున్న బాల్స్ని దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని పైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా టేస్టీ గోబీ మంచూరియా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.